అది ఏదైతుందంటే అది వ్యసనం అని ఎందుకంటారంటే ఆ అలవాటు మనల్ని కంట్రోల్ చేస్తా ఉంటుంది. ఒక వ్యక్తిని దట్ హ్యాబిట్ స్టార్ట్స్ టు కంట్రోల్ దట్ పర్సన్. అప్పుడు ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ వ్యసనం. అది అప్పుడు వ్యసనం అవుతుంది, అడిక్షన్ అవుతూ ఉంటుంది. సో ఈ అలవాటు ఏమంటారంటే ఇట్ మైట్ బి ఫిజికల్ కావచ్చు, సైకలాజికల్ కూడా కావచ్చు అని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంటుంది. అట్లయితే మనకు తెలిసిన వ్యసనాలు కానీ అలవాట్లు కానీ మనం పాతకాలం నుంచి చూసుకుంటా వస్తూ ఉంటే చెడు అలవాట్లు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా మనం అందరం. ఏది అదొకటి మనకు తెలిసింది, అది చెప్పడానికి అవసరం లేదు. రెండు చెడు అలవాట్లు మనకు తెలిసింది. కానీ ఎట్లయితే ఈ గ్లోబలైజేషన్ అనేది స్టార్ట్ అయిందో, వెస్టర్నైజేషన్ అనేది ఇండియాలోకి రావడం మొదలైందో, ఈ రెండు వ్యసనాలతోటి ఇంకా వేరే వ్యసనాలు కూడా మన ఇండియాలోకి వచ్చేసినాయి కదా. వేరే ఏమనగానే ఇప్పుడు డ్రగ్స్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. ఇప్పుడే కాదు, డ్రగ్స్ ముందు నుంచి ఉండే, కానీ ఇప్పుడు చూస్తే డ్రగ్స్ అనే వెరైటీస్ ఒక 50 లేకపోతే 60% దాకా ఉన్నాయన్నమాట. మనకు అప్పట్లో తెలుసుంటే ఒక 2-3 డ్రగ్సే తెలుస్తుంటుండే, కానీ ఇప్పుడు దాన్ని మనం గూగుల్ చేసి చూస్తే దెర్ ఆర్ మోర్ దెన్ 50 కైండ్ ఆఫ్ డ్రగ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అది వ్యసనంతో కూడిందన్నమాట. అదొక వ్యసనం లెక్క అయిపోయింది. మరి ఇదే గ్లోబలైజేషన్ మరి కంటిన్యూ అవుతూ మెల్లగా 90s, లేట్ 90s లేకుండా 2000స్కి మనం వచ్చేటప్పటికి 2002, 2005 ఈ సంవత్సరాలలో దేర్ వాజ్ ఎ బూమ్ ఇన్ ఇంటర్నెట్ కదా. ఇంటర్నెట్ అనేది ఇట్ హాస్ బికమ్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఎందుకంటే అప్పుడప్పుడే ఇంటర్నెట్ రావడం, కొత్తగా వెబ్సైట్స్ రావడం, అందరి ఈమెయిల్స్ చూసుకోవడం, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. దీంతో పాటు ఇంకొక వ్యసనం కూడా స్టార్ట్ అయింది చాలా మంది టీనేజర్స్ మరి యంగ్ అడల్ట్స్ మధ్యలో, దట్ ఈస్ గెటింగ్ అడిక్టెడ్ టు పొర్నోగ్రఫీ. ఇది ఒక కొత్త వ్యసనం అనేది స్టార్ట్ అయింది చాలా మందికి. ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. చాలా మంది దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ అడిక్టెడ్ టు పార్న్. సో ఇది నడుస్తూ ఉంది. ఎలా అయితే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అవుతా ఉన్నాయో అలా అడిక్షన్స్ అనేవి కూడా అది అవుతా ఉన్నాయి. మన బిగ్గెస్ట్ అడిక్షన్ ఎక్కడో ఉంది తెలుసా అండి?